తమ అభిమాన హీరో ప్రచార సభకు వచ్చిన అమాయక జనం తొక్కిసలాటలో కన్నుమూసిన ఘోర విషాదం తమిళనాడులోని కరూరులో జరిగింది. విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఉదంతం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నివేదికల ప్రకారం ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించారు. వాళ్లలో 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ పరిస్థితులు చూస్తుంటే మరణాల సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వేలాది అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా తరలిరావడంతో కరూరులో నిర్వహించిన ఈ బహిరంగ సభ ప్రాంతంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. సభ ప్రాంతానికి వచ్చిన విజయ్ను చూసేందుకు జనం ముందుకు తోసుకురావడంతో ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మంత్రులను, జిల్లా కలెక్టర్ను వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. అంత పెద్ద రాజకీయ సభకు ముఖ్యంగా నటుడు, రాజకీయ నేత విజయ్కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించారా లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వస్తున్నాయి. ఇంత భారీ జనసమూహాన్ని అదుపు చేసేందుకు సరిపడా భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా? పోలీసులు తగినంత సంఖ్యలో మోహరించారా? అత్యవసర పరిస్థితుల్లో జనాన్ని బయటకు పంపడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ క్లియర్ కట్గా అందుబాటులో ఉన్నాయా అనే విషయాలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సభకు అనుమతులు ఇచ్చే సమయంలో పోలీస్ శాఖ విధించిన నిబంధనలు, షరతులు ఏ మేరకు అమలయ్యాయనే అంశంపై పూర్తిస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా విజయ్ సభల సందర్భంగా ఆస్తుల నష్టం జరిగిందనే ఆరోపణలు, మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సందేహాలను మరింతగా బలపరుస్తున్నాయి. ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం రావటమే అని తెలుస్తోంది. ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని, అప్పటికే కొందరు వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు సొమ్మసిల్లి పడిపోయారని, వాళ్లకు సహాయం చేయాలని ఆయన వేదిక నుంచే పోలీసులను అడిగినట్లు, కోరినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ పరిస్థితి అదుపు తప్పి జనం చెదిరిపోయే క్రమంలో తొక్కిసలాట జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు ఇంటెలిజెన్స్ వర్గాలు. వేదిక వద్దకు, కాన్వాయ్ వద్దకు అభిమానులు అడ్డంగా రావటం, వాళ్ల వాహనాలను అనుసరించడం, కరెంటు స్తంభాలు, పైకప్పులు ఎక్కడం వంటి ప్రమాదకర చర్యలను నివారించాలని పార్టీ తరపున ఇప్పటికే క్యాడర్కు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని జనం ఏమీ పట్టించుకున్నట్లు ఈ ఘటనతో క్లియర్ కట్గా అర్థమవుతోంది. కంట్రోల్ తప్పిన అభిమానం, భద్రతాలేమీ కలగలిసి ఈ మాటల కందని విషాదానికి దారితీసింది. ఈ ఘోర ప్రమాదం పట్ల నటుడు, రాజకీయ నేత విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేసి మరణించిన వాళ్ల కుటుంబాలకు, గాయపడిన వాళ్లకి సాధ్యమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాడు. అయితే ఎంత చేసినా పోయిన ప్రాణాలు తీసుకురాలేమని, జరిగింది మాటల కందని విషాదం కాబట్టి క్షమించమని కోరాడు విజయ్. 30 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటనకు బాధ్యత ఎవరిదనే దానిపై చర్చ మొదలైంది. ఒక రాజకీయ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించినప్పుడు జనసమూహాన్ని అదుపు చేయడంలో విఫలమైతే దాని పూర్తి బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా విజయ్ లేదా పార్టీ నిర్వహణ కమిటీపై పడుతోంది. మరోవైపు తమిళనాడు సర్కార్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేందుకు చర్యలు చేపట్టింది. ఇలాంటి సభలకు కఠినమైన మార్గదర్శకాలను ఇవ్వాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరూరులోని ఈ తొక్కిసలాట ఉదంతం ప్రజా నేతల సభలకు భద్రత విషయంలో మరింత కఠినతరమైన నిబంధనలు పాటించాల్సినటువంటి అత్యవసరాన్ని, ఆవశ్యకతను నొక్కి చెప్తోంది. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా ఉండాలంటే ఎంతమంది జనం వస్తారు అనే దాని మీద ఓ అంచనా, భద్రతా ప్రణాళిక, వైద్య బృందాల ఏర్పాటు, అత్యవసర నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలి. రాజకీయ పార్టీలు కేవలం తమ బల ప్రదర్శనలపై దృష్టి పెట్టకుండా తమ కార్యకర్తలు, ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవటం ద్వారానే మృతులకు న్యాయం జరిగి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు అంటున్నారు మృతుల బంధువులు.